చేసే పనిలో ప్రభుత్వానికి చాలా వరకు ఆదాయం వస్తుంది. ఏంటంటే బ్యాంకు లోన్లు ఇప్పిస్తుంటే ఒక్కొక్కరు పర్సెంటేజ్ 12% అని చెప్పి వడ్డీలు వేసుకుంటూ 1 లక్ష రూపాయలు తీసుకుంటే ఒక మహిళ 22,300 రూపాయలు కట్టవలసి వస్తుంది. అది మా దగ్గర నుంచి ఆదాయం వస్తుందా లేదా గవర్నమెంట్ కి? కానీ మేమంటే గుర్తు లేకుండా పోతున్నాం. ఈవోలు అంటే ఒట్టేటోళ్ళకి లక్షలు 1000 పెంచుతారు జీతాలు. కనీసం మాకు 100 రూపాయలు ఎవరంటే ఒక 2 టీలు రావట్లేదు ఈ రోజులలో. కనీసం మా కుటుంబం గడపాలంటే ఇలా చాలా ఇబ్బంది పడి రోడ్ల మీద పడుతున్నాం. కనీసం ఏడుపులు ఒకటే తప్పున్నాయి కానీ మాకు మా పిల్లలు చదివించుకోవాలన్నా మేము కూడా తీసుకున్నామండి లోన్లు. మేము కూడా 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే ఇలా కట్టలేకపోతున్నాం కిస్తీలు. మాకు ఇచ్చే జీతం 3,900 కూడా 6 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి. బట్ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఈవోలను గుర్తించి వాళ్ళ బిడ్డలాగా చూసుకుని మమ్మల్ని కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మాకు మేము ఐడి కార్డు ఒకటి గుర్తింపు కార్డు ఎక్కడ పోయినా కూడా మీరు ఎవరమ్మా అని ఇవన్నీ అవుతారు. మేము డ్రెస్ కోడ్ కావాలి, మాకు ఐడి కార్డు కావాలి, తర్వాత బ్యాంకులో హెల్త్ కార్డు కావాలి. సొంత అకౌంట్ లో వేయాలి సార్. మాకు పాలు ఇచ్చిన 5 రూపాయలు ఇచ్చిన సొంత అకౌంట్ లో వేయాలి. కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి సీఎం గారిని మేము కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం. మేము వివోఏలుగా 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. కానీ అరకొర జీతాలతోటే నెట్టకొచ్చినాం. 2018 నుంచి 3,900 ఇస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? అసలు 3,900 తోటి ఈ రోజులల్లా కుటుంబం గడుస్తుందా? మేము చాలా జీతాలతోటి నెట్టుకొని వస్తున్నాం. ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించి మా కనీస వేతనం ఇప్పించి డ్రెస్ కోడ్ మరియు అడ్డమైన యాప్లు పెట్టి మమ్మల్ని వేధించుకొని చంపుతారు సీసీలు. మేము చచ్చిపోతున్నాం పనులు చేయలేక. మీరైనా ఆన్లైన్ వరకు తీసేయాలి. మేమేమైనా ఊర్లో మీటింగులు, గ్రామ సంఘం మీటింగులు, బుక్కులు రాయడం వరకే మా బాధ్యత. అన్ని మా నెత్తి మీద పెట్టి వాళ్ళ ఆఫీసులలో కూర్చొని మేము వాళ్ళు చెప్పే వాళ్ళతో తట్టుకోలేక ఇక్కడ లోన్లు టార్గెట్ చేయమంటారు. వడ్డీలేమో ఫుల్ వేస్తారు. లోన్లు తీసుకోవాలంటే జనాలు భయపడిపోతారు. శ్రీనిధి వాళ్ళే కట్టుకోమంటే వాళ్ళు ఒక్కరు కూడా కట్టే పరిస్థితి లేదు. మా బాధలు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలని గుర్తించాలని కోరుకుంటున్నాం.